హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లేట్ చేయకుండా మన వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది, అశ్వత్థామని గురించి. సో ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా రోజు చెప్తాను కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఆ ఛానల్ మనకి చాలా దగ్గరలో ఉంది. యా ఎనీవే, లెట్స్ గో టు ద వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. మహాభారతంలో గొప్ప వీరుల్లో ఇతను సప్త చిరంజీవుల్లో ఒకడు. మహాశివుడి యొక్క 5వ అవతారం. పాండవుల సైన్యాన్ని, ఉప పాండవుల సైన్యాన్ని గడగడలాడించిన వ్యక్తి. అర్జునునికి సమానమైన బలము ఇతనుకున్నది. మహాభారతంలో పాండవులని ఒంటి చేత్తోనే ఊత కోయించాడు. అతనే ద్రోణాచార్యుడి పుత్రుడు. నా పేరు అశ్వత్థామ. ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ. ఈ వీడియోలో మనము అశ్వత్థామ స్టోరీ తెలుసుకుందాం. అసలు అశ్వత్థామ ఎలా చిరంజీవి అయ్యాడో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అశ్వత్థామ ద్రోణాచార్యుడికి కుర్టికి జన్మించాడు. అది కూడా అశ్వత్థామ అడవిలో ఒక గుహలో జన్మించాడు. ప్రజెంట్ ఆ ప్లేస్ ఉత్తరాఖండ్ లో ఉంది. అశ్వత్థామ ఈ పేరుకి ఒక హిస్టరీ ఉంది. అశ్వత్థామ పుట్టంగానే అశ్వం లాగా అడిచాడంట, అంటే గుర్రం లాగా అడిచాడంట. నార్మల్ గా చిన్నపిల్లలు ఎలా ఏడుస్తారో అలా ఏడవలేదు, ఒక అశ్వం లాగా ఏడ్చాడంట. అందుకనే ఇతనికి అశ్వం లాగా ఏడ్చాడు కాబట్టి అశ్వత్థామ అని పేరు పెడదామని అశ్వత్థామ అని పెట్టారు. అసలు ద్రోణాచార్యునికి చాలా కాలం పట్టు పిల్లలు పుట్టలేదు. ఈయన మహాశివునికి ఘోరమైన తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నాకు సంతానం లేదు, నాకు ఒక కొడుకు కావాలి, అది కూడా నీ అంశతో పుట్టాలని కోరుకుంటాడు. మహాశివుడి అంశం అంటే శివుడు రాలేదు. శివులో ఉన్న క్వాలిటీస్ అశ్వత్థామ లోపలికి వచ్చాయి. సో ఈ క్వాలిటీస్ తో నాకు పుత్రుడు జన్మించాలని ద్రోణాచార్యుడు కోరుకుంటాడు. ద్రోణాచార్యుడు కోరుకున్న వెంటనే శివుడు తదాస్తు అంటాడు. అప్పుడు అశ్వత్థామ జన్మిస్తాడు. అయితే కర్ణుడు పుట్టంగానే ఎలా అయితే కవచకుడలతో జన్మిస్తాడో అలాగే అశ్వత్థాముడు పుట్టగానే తన నుదుటి మీద ఒక మణితో పుడతాడు. చెప్పాలంటే అశ్వత్థామునికి ఉన్న శక్తులు మొత్తము ఆ మణిలో ఉన్నాయి. శివునికి ఎలా అయితే 3వ కన్ను ఉంటుందో అలాగే అశ్వత్థామునికి ఆ కన్ను ఉంటుంది. కన్ను అంటే లైక్ డైమండ్. అయితే అశ్వత్థామునికి ఆకలి దప్పిక అనేది ఉండదు. అశ్వత్థాముని ఎలాంటి పురుగులు గాని, పాములు గాని, ఏనుగులు గాని, రాక్షసులు గాని అంత మందించలే. ద్రోణాచార్యుడికి కొడుకు అంటే అమితమైన ప్రేమ. మీరే అంతా బాగుంది, ద్రోణాచార్యుడికి కొడుకు పుట్టాడు, ఫ్యామిలీ మొత్తము హ్యాపీ. కానీ ద్రోణాచార్యుని దగ్గర డబ్బు అనేది అంతగా ఉండదు, కొంచెము పేద కుటుంబమే. అశ్వత్థామునికి పాలు కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కావు. ఇలా ద్రోణాచార్యుడు చాలా బాధపడేవాడు. ద్రోణాచార్యుడు ఎలాగైనా తన కుటుంబానికి మంచి లైఫ్ ని ఇవ్వాలని అయితే ఒక రోజు ద్రోణాచార్యుడు పాంచాల రాజ్యానికి వెళ్తాడు. అయితే అక్కడున్న రాజు ద్రుపద. ద్రోణాచార్యునికి ద్రుపదుడు చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరు మంచి స్నేహితుడు. అయితే ద్రుపదుడు తన చిన్న ఉన్నప్పుడు ఒకవేళ నేను రాజు అయితే నీకు నా సగం రాజ్యాన్ని ఇస్తానని మాటిస్తాడు. అయితే అప్పుడు ద్రోణాచార్యుడు హెల్ప్ కోసము అతని దగ్గరికి వెళ్తాడు. వెళ్లి ద్రుపదుడిని సాయం అడుగుతాడు. ఇస్తా అని చెప్పాలి కానీ లేకపోతే లేదు. కానీ ద్రుపద అక్కడ అందరి ముందు వాళ్ళని అవమానిస్తాడు. ఒక అడుక్కు తినేవానికి ఒక రాజుకి అసలు స్నేహం ఏంటి అని అడుగుతాడు. ద్రుపద ఇలా అనడంతో ద్రోణాచార్యుడు చాలా బాధపడతాడు. అప్పుడు ద్రోణాచార్యుడు హస్తినాపురానికి వెళ్తాడు. ద్రోణాచార్యుడికి యుద్ధ నైపుణ్యాలలో చాలా పట్టుంది కాబట్టి అప్పుడు మరి పాండవులకు మరి ఇంకా కౌరవులకు గురువుగా మారుతాడు. ద్రోణాచార్యుడు పాండవులకు ఇంకా కౌరవులకి యుద్ధ నైపుణ్యాలని నేర్పుతాడు. అప్పుడే అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడిగా మారుతాడు. అలాగే అశ్వత్థాముడు కూడా అన్ని విద్యల్ని నేర్చుకుంటాడు. ఇక్కడి నుంచి అశ్వత్థామకి మరియు అర్జునుడికి యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. అందరికి ద్రోణాచార్యుడు అస్త్రశస్త్రాలను కూడా ఎలా వాడాలో కూడా నేర్పించాడు. ఇక్కడ అశ్వత్థాముడికి అర్జునుడు అంటే అస్సలు నచ్చేవాడే కాదు. ఎందుకంటే అర్జునుడు అన్ని విద్యల్లో కూడా అశ్వత్థాముడి కన్నా ముందు ఉండేవాడు. అలా ద్రోణాచార్యుడు ఎప్పుడు చూసినా అర్జునుడిని మెచ్చుకుంటున్నాన్ని అది అశ్వత్థాముడికి అసలు నచ్చేదే కాదు. అయితే ద్రోణాచార్యుడికి తన కొడుకు అంటే చాలా ఇష్టం.
అయితే అశ్వత్థామునికి ఎవ్వరికి తెలియకుండా కొన్ని శస్త్రాలను ఎలా వాడాలో కూడా అశ్వత్థామునికి నేర్పించాడు. ఆ సమయంలో అశ్వత్థాముడికి ఇంకా కౌరవుల పెద్ద అయిన దుర్యోధనుడికి స్నేహం అనేది మొదలవుతుంది. అలాగే ద్రోణాచార్యుడు ఇటు కౌరవులకు అటు పాండవులకు అన్ని విద్యలను కూడా నేర్పిస్తాడు. అప్పుడే ద్రోణాచార్యుడు నాకు గురుదక్షిణ ఇవ్వమని అడుగుతాడు. అప్పుడు కౌరవులు ఇంకా పాండవులు ఏం కావాలో చెప్పండి గురుగారు అని అడుగుతారు. అప్పుడు ద్రోణాచార్యుడు నన్ను అవమానించిన ద్రుపదుని పట్టుకొని తీసుకురమ్మని చెప్తాడు. ద్రుపదుని పట్టుకోవడానికి ముందు కౌరవులు వెళ్ళేవారు. కౌరవులు ఒక్కరు కూడా ద్రుపదుని తీసుకురాలేకపోయారు. అప్పుడు పాండవులు మహావీరులు వెళ్ళారు. వాళ్ళని ద్రుపదుని ఓడించి ద్రుపదుని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ద్రుపదుడు తాను సగం రాజ్యం ఇస్తానని చెప్పాడు కాబట్టి ఆ రాజ్యాన్ని లాక్కుంటాడు. ఆ సగం రాజ్యానికి రాజుని అశ్వత్థాముని రాజుగా చేస్తాడు. హస్తినాపురం ద్రోణాచార్యుడికి అన్ని ఇచ్చింది కాబట్టి ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన్ని ఎంచుకుంటాడు. అశ్వత్థామ అయితే అర్జునుడి మీద ఉన్న కోపంతో తను కౌరవుల వైపు వెళుతాడు. ఇలా ఇద్దరు తండ్రి కొడుకులు కౌరవుల పక్షాన్ని ఎంచుకుంటారు. మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో మొదలవుతుంది. ఈ యుద్ధము 18 రోజులు జరుగుతుంది. ఇందులో లక్షాది మంది చనిపోతారు. కురుక్షేత్ర యుద్ధం 10వ రోజున దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని సర్వోన్నతమైన సేనాధిపతిగా నిలుపుతాడు. అప్పుడు భీష్ముడు అర్జును చేతుల్లో చనిపోయి ఉంటాడు. ఆ రోజు ద్రోణాచార్యుడు ఎలాగైనా పాండవుల పెద్ద అయిన ధర్మరాజుని చంపాలని అనుకుంటాడు. కానీ ఆ మాట నిలబెట్టుకోలేకపోతాడు ద్రోణాచార్యుడు. ఆ రోజు ద్రోణాచార్యుడు పాండవుల సైన్యాన్ని ఒంటి చేత్తోనే ఊచకోత కోస్తాడు. తన తాటికి పాండవుల సేన తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోతారు. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఇలాగైతే ద్రోణాచార్యుని మనము ఆపడం చాలా కష్టమని డిసైడ్ అవుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను పిలిచి ఒక ప్లాన్ అయితే వేస్తాడు. ఆ ప్లాన్ ఏంటంటే యుద్ధం జరుగుతున్న సమయంలో భీముణ్ణి అశ్వత్థామ కలిగిన ఒక ఏనుగుని చెప్పమని చెప్తాడు. అప్పుడు ధర్మరాజుని అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పమని అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ చనిపోయాడని చెప్పమని చెబుతాడు. అది కూడా ద్రోణాచార్యునికి వినిపించేలాగా చెప్పమని చెబుతాడు. చనిపోయింది అశ్వత్థామ కాదు, అశ్వత్థామలా పేరున్న ఏనుగు చనిపోయిందని చిన్నగా చెప్పమంటాడు. ముందుగా ధర్మరాజు దీనికి ఒప్పుకోడు. ఇది అధర్మ యుద్ధం అవుతుంది అని చెప్తాడు. శ్రీకృష్ణుడు ఎలాగా ఒప్పుకునేలాగా చేస్తాడు. ప్లాన్ ప్రకారమే భీముడు అశ్వత్థామలాగా ఉన్న ఒక ఏనుగుని చంపేస్తాడు. అప్పుడు ధర్మరాజు అశ్వత్థామ అతః కుంజరహ, ఆ తర్వాత కుంజరహ అని చిన్నగా అరుస్తాడు. కుంజరహ అంటే ఏనుగు. అది వినంగానే ద్రోణాచార్యుడు యుద్ధ భూమిలో కూలిపోతాడు. తన ప్రాణానికి ప్రాణమైన కొడుకు చనిపోయాడని, తన కొడుకు నిజంగానే చనిపోయాడని అసలు ద్రోణాచార్యుడు తన కొడుకు చనిపోయాడని ఎందుకంటే ధర్మరాజు ఎప్పుడు అబద్ధం అనేది చెప్పడు. నిజంగానే అశ్వత్థాముడు చనిపోయాడని ద్రోణాచార్యుడు అనుకుంటాడు. అలా యుద్ధ భూమిలో కోల్పోయిన ద్రోణాచార్యుని చూసి ధృష్టద్యుమ్నుడు చంపేస్తాడు. ఈ విషయము శ్రీకృష్ణుడికి తెలుసు. ధర్మరాజు అబద్ధం చెప్పలేదు, నిజమే చెప్పాడు అని. ఈ విషయం తెలుసుకున్న అశ్వత్థామ చాలా బాధపడతాడు. అధర్మ యుద్ధం చేసి నా తండ్రిని చంపాడని చాలా కోపం తెచ్చుపై నారాయణ అస్త్రము ప్రయోగిస్తాడు. ఈ వెపన్ వల్ల ఆకాశం మొత్తము బొబ్బులు కమ్ముకొని ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇంకా పాండవుల సైన్యము చనిపోవడానికి సిద్ధంగా ఉంటారు. నారాయణ అస్త్రం ఎలాంటి వెపన్ అయినా సరే ఆయుధం పట్టుకున్న ప్రతి ఒక్కరిని చంపుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవుల సైన్యాన్ని మీ చేతిలో పట్టుకున్న అస్త్రాలని కింద వదిలేయండి. చెప్పిన విధంగానే అందరూ వాళ్ళ యొక్క ఆయుధాలని కింద వదిలేస్తారు. అలా వదిలిన నారాయణ అస్త్రము ఎవరిని చంపక తిరిగి వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా కురుక్షేత్ర యుద్ధం చివరి రోజు దుర్యోధనుడు వెళ్లి సముద్రంలో దాక్కుంటాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుని మాయ వల్ల దుర్యోధనుడు బయటికి వస్తాడు. అలాగా దుర్యోధనుడికి భీమునికి భయంకరమైన యుద్ధం అనేది మొదలవుతుంది. ఈ యుద్ధంలో భీముడి చేతిలో దుర్యోధనుడు చిత్తుగా ఓడిపోతాడు, ఇంకా చనిపోతాడు. అయితే దుర్యోధనుని తొడల మీద కొడతాడు. అప్పుడు దుర్యోధనుడు చనిపోతాడు. ఇది చూసిన బలరామునికి చాలా కోపం వస్తుంది. అప్పుడు తన నాగాల్ని తీసుకొని పాండవులని చంపడానికి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు బలరాముని భీముడు ఏమీ అధర్మ యుద్ధం చేయలేదు, భీముడు ధర్మ యుద్ధమే చేశాడు అని బలరామునికి చెప్తాడు. అప్పుడు పాండవులు ఇంకా కృష్ణుడు బలరాముడు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడికి అశ్వత్థామ, కృపాచార్య ఇంకా కృతవర్మ వస్తారు.
తన స్నేహితుడైన దుర్యోధనుని ఆ స్థితిలో చూసి అశ్వత్థామ చాలా బాధపడతాడు. దీనికి అంతటికీ కారణమైన ఆ పాండవులని ఎలాగైనా నేను చంపుతానని తను ప్రతిజ్ఞ తీసుకుంటాడు. అప్పుడు దుర్యోధనుడు తన యుద్ధంలో తన సర్వ సైనాధ్యక్షుడిగా నిలుపుతాడు. దుర్యోధనుని చూడండి, చావు బతుకులో ఉన్నప్పుడు కూడా తనకి అహంకారం ఇంకా పోలేదు. ఇంకా అశ్వత్థామ పాండవులను చంపడానికి సిద్ధమవుతాడు. వాళ్ళ మీద చాలా కోపం ఉన్నా కానీ నేను ఒక్కరిని అంతమందిని చంపలేదని చాలా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు పగలో ఒక చెట్టు మీద కాకులు గబ్బిలం పిల్లల్ని చంపడం చూస్తాడు. రాత్రిపూట కాకి పిల్లలు గబ్బిలాల్ని చంపుతాయి. పగటిపూట కాకులు గబ్బిలాల పిల్లల్ని చంపుతాయి. ఇది చూస్తున్న అశ్వత్థాముడు ఈ కాకి గబ్బిల వ్యూహాన్ని పాండవుల మీద ఉపయోగించాలని అనుకుంటాడు. ఈ రోజు ఎలాగైనా పాండవులను చంపేయాలని ఈ విషయము కృపాచార్యుడు ఇంకా కృతవర్మకి చెబుతాడు. కానీ వీళ్ళు దీనికి ఒప్పుకోరు. రాత్రి సమయంలో యుద్ధం చేయడం అధర్మం అని అశ్వత్థామునికి అర్థమయ్యేలాగా చెప్తారు. అప్పుడు పాండవులు ఏమైనా కర్ణుణ్ణి ఇంకా మరి నా తండ్రిని ధర్మంగా చంపారా? వాళ్ళే అధర్మం పాటించినప్పుడు నేను పాటిస్తే తప్పేంటి అని చెప్తాడు. ఆ రాత్రి అశ్వత్థామ పాండవులని చంపడానికి వెళ్తాడు. కృపాచార్యుడు కృతవర్ములు నేను కూడా మీతో పాటు వస్తానంటే అశ్వత్థాముడు రానివ్వలేదు. అప్పుడు ఆవేశంతో తన రథం ఎక్కి అశ్వత్థామ వెళ్తాడు. ఆ సమయంలో అశ్వత్థామునికి ఒక రాక్షసుడు అడ్డు వస్తాడు. అశ్వత్థాముడు ఆ రాక్షసుని మీద ఉన్న ఆయుధాలన్నీ ప్రయోగిస్తాడు. కానీ ఆ రాక్షసుడు చనిపోడు. ఇది చూసిన అశ్వత్థామ తన సహనాన్ని కోల్పోతాడు. అప్పుడు అశ్వత్థామ పరమశివునికి తపస్సు చేస్తాడు. తన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు. అశ్వత్థామునికి ఒక ఖడ్గంని ఇస్తాడు. అప్పుడే శివుడు తనలోని సగమవుతాడు. అప్పుడే అశ్వత్థామునికి తనలో తెలియని పవన్ అనేది వస్తుంది. ఇప్పుడు అశ్వత్థాముడు చూస్తే తనకి కనిపించిన రాక్షసుడు ఎవరో కాదు, శివుడే. కృష్ణుడు నన్ను పూజిస్తాడు, నేను కృష్ణుడు ఒకటే. నిన్ను వాళ్ళని చంపడానికి వెళ్లకుండా ఆపింది నేనే. అశ్వత్థామ ద్రుపద కొడుకు అయిన దృష్టజిమ్ముడు గాఢ నిద్రలో ఉంటాడు. అప్పుడు అశ్వత్థామ తనని తన్ని మడి లేపి చాలా ఘోరంగా చంపుతాడు. అలాగే పాండవుల సైన్యాన్ని ఊతకోత కోస్తాడు. అయితే అప్పుడు పాండవులు అనుకొని ఉప పాండవులని చంపుతాడు. భీష్మునికి చావుకి కారణమైన కుపాన్ని కూడా చాలా దారుణంగా చంపుతాడు. ఈ రోజు అశ్వత్థామ పాండవుల మీద శివ తాండమే చేస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు గమనించి అక్కడి నుంచి వేరే ప్లేస్ కి అయితే పంపిస్తాడు. ఆ రోజు ఉదయము శ్రీకృష్ణుడు ఇంకా పాండవులు ఇంకా ద్రౌపది వచ్చి చూస్తే వాళ్ళ గుడారాల దగ్గరికి వచ్చి చూస్తే వాళ్ళకి అక్కడ యుద్ధమే కనిపించింది. ఇది చేసింది అశ్వత్థాముడే అని తెలుసుకుంటాడు. ఆ రోజే మహాభారత కురుక్షేత్రంలో చివరి రోజు. అశ్వత్థామ బహిరథి తీరంలో ఉన్న దగ్గర అక్కడ ఒక ఆశ్రమంలో ఉంటాడు. అప్పుడు పాండవులు వీరులు కోపంలో అక్కడ దగ్గరికి వెళ్తారు. అలాగే భీముడు ఇంకా చాలా కోపం మీద అక్కడికి వస్తాడు. అది చూసిన అశ్వత్థామ పాండవులు ఎలాగైనా చంపాలని తన దగ్గరున్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అనేది వాడుతాడు. అదే బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రము వాళ్ళ మీకి ప్రయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అశ్వత్థాముని మీదకి బ్రహ్మాస్త్రం ప్రయోగించమని అర్జునునికి చెబుతాడు. అలా ఇద్దరు బ్రహ్మాస్త్రాలని వదులుతారు. ఇది చూసిన వ్యాసుడు ఈ రెండు ఢీకొంటే ప్రపంచం మొత్తము నాశనం అవుతుందని వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ అయితే చేస్తాడు. అప్పుడు అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి అయితే తీసుకుంటాడు. అప్పుడు అశ్వత్థాముని కూడా నీ యొక్క బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమని చెప్తాడు. కానీ అశ్వత్థామునికి బ్రహ్మాస్త్రము వదలడం తప్ప వెనక్కి తీసుకోవడం రాదు. అప్పుడు అశ్వత్థామ ఒక ఆలోచన అయితే చేస్తాడు. ఎలాగో పాండవులను చంపలేకపోయాను, పాండవులు ఒక వంశమే లేకుండా చేయాలని. అప్పుడు అభిమన్యుడి భార్య అయిన ఉత్తర గర్భంలో తను కలుపుతూ ఉంటుంది. ఆ బిడ్డ మీకి బ్రహ్మాస్త్రము అశ్వత్థాముడు వదులుతాడు. ఇక్కడ పాండవుల వంశంలో ఉత్తర బిడ్డ చివరివాడు. ఉత్తర గర్భంలో పెడుతున్న కొడుకు ఆ బ్రహ్మాస్త్రం వల్ల చనిపోతాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ బిడ్డని బతికిస్తాడు. ఆ తర్వాత ఆ బిడ్డకి పరిషిత్తు అని పేరు వస్తుంది. ఇంత దారుణం చేసిన అశ్వత్థామునిపై శ్రీకృష్ణుడు చాలా కోపం మీద ఉంటాడు. ఒక శిశువుని చంపడానికి చూసిన అశ్వత్థామని ఈ కలియుగం అంతమయ్యేంత వరకు కుష్టివాదితో నీకు ఎన్ని గాయాలైనా ఎన్ని రోగాలు వచ్చినా చీము నెతురు కారుతూ చిరంజీవి అవుతావని శపిస్తాడు. అప్పుడు నువ్వు ఒక చిరంజీవిగా ఉండు అని శపిస్తాడు. అలాగే అశ్వత్థాముడు పుట్టేటప్పుడు ఒక మణితో పుడతాడు కదా, ఆ దివ్య మణిని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. ఇది అశ్వత్థాముడి యొక్క చాప్టర్. అశ్వత్థాముడి చాప్టర్ అయితే కంప్లీట్ అయిపోయింది. తన పేరు చరిత్ర మర్చిపోదు. సూర్యపుత్ర వైకర్త కర్ణ. నెక్స్ట్ చాప్టర్ కోసం రెడీగా ఉండండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది